కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనము. నేను అబద్ధమాడుట లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. ఎవరంటున్నారు ఈ మాటలు? పౌలు భక్తుడు అంటున్నాడు ఈ మాటలు. ఏమని అంటున్నాడు అంటే, ఎంతో సిన్సియర్గా, ఎంతో విశ్వాసంతో పౌలు భక్తుడు అంటుండు, నేను మీకు అబద్ధం చెప్తలేనని దేవుడు ఎరుగును. అంటే దేవుడే ఒక సాక్షి అయి ఉన్నాడు అన్న విధానంగా పౌలు భక్తుడు అంటున్నాడు. అందుకే నేను అబద్ధమాడుట లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు ఎరుగును. నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసు యొక్క తండ్రి అయిన, అంటే దేవుడు ప్రతి నిమిషం ప్రతి క్షణం నిన్ను చూచుచున్న దేవుడు, నీ ఆలోచనలను ఎరిగి ఉన్న దేవుడు. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు క్లియర్గా అంటున్నాడు, తండ్రి అయిన దేవుడు ఎరుగును. అంటే నీ నోటి నుండి బయలుదేరి వచ్చే ప్రతి మాట కూడా దేవుడికి తెలుసు. నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి తలంపు కూడా దేవుడికి తెలుసు. దేవుడికి మనిషి యొక్క తలంపు ఏది ఎరగనటువంటిది ఏది కూడా ఉండదు. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే క్లియర్గా అంటున్నాడు, దేవుడు ఎరుగును, తండ్రి అయిన దేవుడు ఎరుగును. అంటే నువ్వు అబద్ధమాడుతున్నది దేవుడికి తెలుసు, నువ్వు సత్యం పలుకుతున్నది దేవుడికి తెలుసు, నీ హృదయంలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో అవి కూడా దేవుడికి తెలుసు. కొంతమంది పైకి ఒకలాగా మాట్లాడతారు, కానీ లోపల ఇంకొక ఉద్దేశం ఉంటుంది. అటువంటివి కూడా దేవుడికి తెలుసు. అంటే నీ హృదయాంతరంగమును ఎరిగి ఉన్నటువంటి దేవుడు. ఇప్పుడు నీకు ఎంతో దూరంగా ఉన్నటువంటి దేవుడు కానే కాడు. మనము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది దేవుడి ప్రేమ ఎంత గొప్పదో. వాక్యంలో మనం చూసినట్లయితే యేసయ్య అంటాడు, మీరు నన్ను చూసినట్లయితే తండ్రిని చూచినట్లే అని. అంటే తండ్రి కుమారుని ద్వారా రివీల్ చేసుకుంటుండు. అంటే హోలీనెస్సే కానీ, కంపాషనే కానీ, కైండ్నెస్సే కానీ, మర్సీయే కానీ, ఇవన్నీ తండ్రి యొక్క లక్షణాలు. మనము తండ్రి కుమారుని ద్వారా తన యొక్క గుణాలన్నిటినీ కూడా యేసయ్య ద్వారా రివీల్ చేసిండు. అయితే ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, నిరంతరము స్తుతింపబడుచున్న, అంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో నిరంతరము స్తుతింపబడుచున్న అని పౌలు అంటున్నాడు ఇక్కడ, పౌలు భక్తుడు అంటున్నాడు ఇక్కడ. మనము అదే వాక్యాన్ని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 103వ కీర్తన 1వ వచనంలో ఇంగ్లీష్లో బాగుంటుంది, బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అని. తెలుగులో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని ఉంటుంది. అంటే పౌలు ఇక్కడ నిరంతరము స్తుతింపబడుచున్నా అని అంటున్నాడు దేవుణ్ణి. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఒక్కడు మాత్రమే ఫెయిత్ఫుల్గా ఉండగలడు. అయితే నీ జీవితంలో మనుషులు చేంజ్ అవ్వచ్చు, వారి యొక్క ప్రవర్తన నీ పట్ల చేంజ్ అవ్వచ్చు, వారి యొక్క ప్రేమ నీ పట్ల చేంజ్ అవ్వచ్చు, పరిస్థితులను బట్టి వారు నిన్ను ప్రేమిస్తున్నారేమో, ఏదైనా ఉండిండొచ్చు. కానీ మనుషుల ప్రేమ తాత్కాలికము, కానీ దేవుడి యొక్క ప్రేమ, దేవుడి యొక్క విశ్వాసం ఎల్లప్పుడూ నిరంతరము. కానీ దేవుడి యొక్క ప్రేమ ఎల్లప్పుడూ నిరంతరము. అందుకే బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అని వ్రాయబడి ఉంది, నిరంతరము స్తుతింపబడుచున్నా అని వ్రాయబడి ఉంది. సో నీ లైఫ్ నుండి దేవుడిని నువ్వు స్తుతించాలి. సో బ్లెస్ ద గాడ్ అండ్ ద ఫాదర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుడు మాత్రమే స్తుతింపబడాలి, దేవుడు మాత్రమే ఎల్లప్పుడూ స్తుతింపబడును గాక. గాడ్ బ్లెస్ యూ.